హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. కొత్తిమీర చుక్కకూర పచ్చడి వేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకున్నారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందైతే చుక్కకూరని కొత్తిమీరని నీట్గా కడుక్కొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు కూడా కొంచెం నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ అన్నది పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు పచ్చనిపప్పు వేసి ఇవి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే జీలకర్ర కూడా వేసుకొని ఇది కూడా కొంచెం సేపు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో దీంట్లో ఇప్పుడు నువ్వులైతే వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఇవైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఇదే బాండీలోకి ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అన్నది మన కారాన్ని పట్టి వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఇదే బండిలోకి మళ్ళీ కొంచెం ఆయిల్ అన్నది యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను అయితే దీంట్లో వేసుకొని ఇది కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ టైంలో టిఫిన్లలోకి చట్నీలు చేయాలంటే ఒక్కొక్కసారి టైం కుదరదు. అలాంటప్పుడు ఇలాంటి చట్నీలు కనుక చేసి పెట్టుకుంటే టిఫిన్స్లలో కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ముందైతే వీటిలన్నిటిని మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అనేది ముందు కొంచెం వేసుకొని మిక్సీ వేసుకోవాలి. సరిపోలేదంటే తర్వాత ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టిన చింతపండును కూడా వేసుకొని దీన్నంతా బాగా మెత్తగా మిక్సీ అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుకూరని కొంచెం కొంచెం వేసుకుంటా పచ్చడి మొత్తాన్ని ఈ విధంగా మిక్సీ అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసిన దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఎందుకంటే నేను చిన్న జార్లో మిక్సీ వేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం మిక్సీ వేసుకొని తర్వాత ఇదంతా బాగా కలుపుకుంటాను. ఆకుకూరలు తినాలంటే పిల్లలు సతాయిస్తూ ఉంటారండి. అలాంటప్పుడు ఇలా చట్నీ రూపంలో కనుక చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకున్నారంటే నెల రోజులైనా సరే పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని ఇప్పుడు పోపు అయితే వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లోకి ఆయిల్ అన్నది పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే చట్నీలలోకి ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి నువ్వులు, జీలకర్ర, తర్వాత పచ్చనిపప్పు కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసుకున్న చట్నీ అంతా దీంట్లో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కొంచెం సేపు అయితే బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా కొత్తిమీర చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. ఆకుకూరలు తినాలంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చట్నీ రూపంలో కనుక చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. అండ్ వేడివేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.